హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు టమాటా కర్రీ చేసేది కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చూపిస్తానండి. ఫస్ట్ టమోటాలు మన క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చండి. నేను 4 టమోటాలు, 2 ఆనియన్స్ ఏస్తున్నాను. కొంచెం కారం, వెల్లుల్లి, పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. పొయ్యి మీద పెనం పెట్టేసి దాంతో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి, కారం దంచేసి పెట్టుకున్నాము కొంచెము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తామండి. ఆనియన్స్ వేసాను. అవి కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలండి. తర్వాత టమోటాలు వేసుకోవాలండి. ఇప్పుడు మనము వేసాము, బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసి ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేస్తామండి. అలాగే కొంచెం సాల్ట్, వేసాను. ఇప్పుడు సాల్ట్ కాసేపు అదంతా మగ్గబెట్టుకోవడానికి మూత పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేస్తే టమోటాలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం అట్లా కలిపేసుకొని కారం అంతా దంచి పెట్టాం కదా, ఆ కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం శనగపప్పులు పౌడర్ ఉంటుంది కదా, అదే పల్లి పౌడర్ అండి, వేస్తే గ్రేవీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. పల్లి పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ వేస్తాను. వేసాను ధనియా పౌడర్. కొంచెం బాగా అలా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి మగ్గబెట్టాలి. వేసాను వాటర్ వేసిన తర్వాత మగ్గబెట్టాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా, కరివేపాకు పచ్చి కూడా వేస్తే బాగుంటుంది, అది కొంచెం ఫ్లేవర్ పడుతుందండి కర్రీకి. కొత్తిమీర అంతా వేసి ఇంకోసారి కలిపేసుకుంటే ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. కొన్ని చూడడానికి బాగుంటాయండి, తినడానికి బాగుండవు. కానీ ఇది తినడానికి కూడా బాగుంటుందండి. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. ఇంకొక విషయం అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.